స్వస్థానము. పిసినారి సాయం సంధ్య తన స్వర్ణ వర్ణాలను వెనక్కి తీసేసుకుంటున్న వేళ ఆ మైదానపు మార్గాన ఏకాకినై నేను సాగుతున్నాను. పంట కోసిన పొలాలు బోసిపోయి మౌనంగా పడి ఉన్నాయి. చీకటి లోతుల్లోకి పగటి కాంతి మునిగిపోతుంది. ఉన్నట్టుండి ఒక పిల్లగాని కీచు స్వరం గాలిలోకి లేచింది. ఆ సాయంత్రపు నిశ్శబ్దంలోకి తన పాట జాడను విడిచి అగుపించని చీకట్లోకి వాడు కనుమరుగయ్యాడు. ఆ మైదానపు ఆవలి అంచున ఆ చెరుకు తోటల కవతల కనిపిస్తున్న పోక, పనస, కొబ్బరి చెట్ల నీడల మధ్య దాగుని ఉన్నదట వాని ఇల్లు. తారల కాంతిలో సాగుతున్న నా ఏకాకి యానాన్ని ఒక్క క్షణం నిలిపి పరికించాను. నల్లని నేల బాహువులు అక్కును చేర్చుకున్న ఓ గృహ సముదాయం కనిపించింది. ఊయలలు, మంచాలు, సాయంత్రపు దీపాలు, మాతృ హృదయాలు, తమ విలువ తమకే తెలియని బ్రహ్మానందంతో నిండిన పసి హృదయాలతో అది పరిమళిస్తోంది. స్వస్థానము పద్యం విన్నారు కదా. విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ రచించిన క్రిసెంట్ మూన్ నుండి ఈ పద్యము. తెలుగు అనువాదము బొల్లోజు బాబా. ఫ్రెండ్స్, ఈ పద్యం మీకు నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. విభిన్న కథల కవిత్వాల సమాహారం వనజ తాతినేని. సందర్శించండి. హృదయపూర్వక ధన్యవాదములు. నమస్తే.